సోషల్ మీడియాలో ఇప్పుడు ఎడిటర్లు అందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ స్టార్ హీరోలని అప్పట్లో ఉన్నటువంటి సమర యోధులు ఎవరైతే ఉన్నారో మన దేశం కోసం పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి వాళ్ళు సో అలాంటి గెటప్స్ వేసి రీసెంట్ గా మనకు రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళ కొన్ని ఫొటోస్ మాత్రం షేర్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఫొటోస్ ని చాలా షేర్ చేస్తూ ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఏఐ వచ్చినప్పటి నుంచి ట్రెండ్ గా మారిందని అనుకోవచ్చు. మొన్నటి వరకు మహాభారతం క్యారెక్టర్స్లలో కర్ణుడి క్యారెక్టర్ లో ఒకరిని, అర్జునుడి క్యారెక్టర్ లో ఒకరిని, అదేవిధంగా కృష్ణుడి క్యారెక్టర్ లో ఒకరిని అలా పెట్టుకుంటూ వచ్చారన్నమాట. సో ప్రజెంట్ ఆ వీడియోసే వైరల్ అవుతున్నాయి అని చెప్పేసి చూస్తారు. కంటే ఒక ఆల్మోస్ట్ 3 to 4 days నుంచి సోషల్ మీడియా అంతా కూడా ఖచ్చితంగా అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటారు. ఏంటంటే భగత్ సింగ్ గా రామ్ చరణ్ అని, సుభాష్ చంద్రబోస్ గా మన ఎన్టీఆర్ అని, ఫాజిల్ అయితే గాంధీ గారు ఎగ్జాక్ట్ గా గాంధీ లాగా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారని చెప్పొచ్చు. చాలా ప్రభాస్ కి ఇంకొకలాగా హీరోలు అందరికీ, సినీ రంగంలో ఉన్న హీరోస్ అందరికీ కూడా ఏ క్యారెక్టర్ సెట్ అవుతుంది, వాళ్ళు ఫ్యూచర్ లో ఏదైనా బయోపిక్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటో గ్లిమ్స్ లాగా కూడా పెట్టారు. ఇంకొంతమంది అయితే మూవింగ్ మోషన్ పిక్చర్స్ లాగా ఉన్నాయన్నమాట. అవి కొంచెం సో నడుచుకుంటూ వస్తున్నట్టుగా, రామ్ చరణ్ నడుచుకుంటూ వచ్చినట్టుగా ఉంటది, కానీ ఆయన భగత్ సింగ్ గెటప్ లో ఉంటారనమాట. సో అంత గొప్ప క్యారెక్టర్ కి ఖచ్చితంగా సెట్ అవుతారు. ఈ ఫోటో చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది అది ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా చేస్తే ఇటు మనం సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ లో కూడా చూసుకుంటే నిజంగా ఎన్టీఆర్ అయినా ఇంకెవరన్నా నిజంగానే సుభాష్ చంద్రబోస్ మళ్ళీ వచ్చారా అన్నట్టుగా అయితే చూస్తే ఎవరైనా కూడా క్రియేట్ చేసారు అనుకోరు. నిజంగానే వీళ్ళు ఏదైనా సినిమా చేశారేమో, సినిమాలో ఈ పాత్ర పోషించారేమో అంటే అంత అచ్చుగుద్దినట్టు వాళ్ళు అట్లా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారనమాట. అండ్ మనము అప్పట్లో చూసుకుంటే ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి సినిమా పుణ్యభూమి నాది ఆ సాంగ్ లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆయన్ని పోషించడం జరిగింది. సో ఆ సాంగ్ ఇప్పటికి కూడా అది గణతంత్ర దినోత్సవం కావచ్చు, స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, గాంధీ గారి పుట్టినరోజు కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా మన దేశానికి సంబంధించి ఏదైనా పండుగ ఉందంటే సాంగ్ ఖచ్చితంగా ప్లే చేయాల్సిందే. సో అట్లా ఎంతో గుర్తుండిపోయే ఒక సాంగ్ అది. సో ఈ విధంగా ఇప్పుడు వీళ్ళకి ఏదన్నా ఇలాంటి ఒక సినిమా వస్తే ఖచ్చితంగా వీళ్ళకు ఈ క్యారెక్టర్ ఇస్తే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఈ ఫోటోలు చూసిన తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ అందరు కూడా చాలా మటుకు ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఉన్నారనమాట. సో మీలో ఎంతమందికి ఈ వీడియోస్ చూసిన వాళ్ళు, అదే ఫొటోస్ చూసిన వాళ్ళకి ఎవరెవరిది అరే ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి.